హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మేము కల్కి మూవీకి వచ్చాము. అది అమెరికాలో. అస్సలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమెరికాలో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎగ్జైట్గా అనిపించింది. అసలు టికెట్స్ దొరకవేమోనని చాలా టెన్షన్ పడ్డాము. అసలు మాకు ప్లానింగ్ లేకుండే ఏదో సడన్గా అనిపించింది, వెళ్ళాము. చూసేసరికి టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ జస్ట్ సి రోలో మాత్రమే టికెట్స్ ఉన్నాయి. సర్లే పర్లేదులే అనేసి ఇంకా అవే బుక్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మాకు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాకు ఇంకా 1 అవర్ టైం ఉంది. సర్లే ఏం చేద్దాంలే అనేసి అలా మాల్లో చక్కగా ఎంజాయ్ చేసాము. 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టి ఇంకా అవి తినుకుంటూ హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసాము. మా చిట్టి తల్లి అయితే అసలు మాల్లో అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది. సర్లే ఇంకా 1 అవర్ ఉందిలే అనేసి మేము చిన్నగా అసలు ఐస్ క్రీమ్ తింటూ ముచ్చట్లు పెడుతూ ఉన్నాము. కాకపోతే అసలు 1 అవర్ అనేది చాలా తొందరగా గడిచిపోయింది. అసలు మాకు టైం అనేది తెలియలేదు. నా చిట్టి తల్లి అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు. సో ఈ ముచ్చల్లో మేము సినిమా టైమింగ్సే మర్చిపోయాము. చూసేసరికి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. అందరు లోపలికి వెళ్ళిపోయారు. బాబోయ్, ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయిందేమోనని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. మా బ్లాక్ 24 అని ఇచ్చారండి మా డోర్ది. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ అందరూ కూర్చొనే ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిందేమోనని చాలా టెన్షన్ పడ్డాము. కాకపోతే ఎందుకంటే సినిమా అసలు స్టార్టింగ్ నుంచి మనం చూడకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది కదండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే కంపల్సరీ అలానే అనిపిస్తుంది. స్టార్టింగ్ చిన్న బిట్టు కూడా వదిలేసినా అసలు సినిమా చూసిన ఫీలింగ్ అనిపించదు. సో అందుకని నేను అస్సలు మిస్ అవ్వను ఎప్పుడైనా. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలాగే అయితే కామెంట్ చేయండి. అమ్మయ్య, ఇంకా సినిమా అయితే స్టార్ట్ కాలేదు, యాడ్సే వస్తున్నాయి. 6:45కి స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా ఫైనల్లీ రిలాక్స్ అయ్యాము. నా చిట్టి తల్లి చూడండి, అసలు యాడ్స్ దగ్గర నుంచే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. అసలు మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఒక్క చిన్న బిట్ కూడా వదిలిపెట్టకుండా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది. ఇతని క్యారెక్టర్ వచ్చేసి మనకు మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇతని క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంటుంది, అశ్వత్థామ అని. మీకు మూవీ చూస్తే ఫైనల్గా మూవీ నేమ్ ఆన్ స్క్రీన్ అసలు చాలా ఎగ్జైట్గా అనిపించింది ఎలా ఉండబోతుందో అని. అసలు ప్రభాస్ ఎంట్రీ రాగానే అసలు మన ఇండియాలో ఉంటే ఎంతమందో గట్టిగా అరిచేవాళ్ళు కదా. సో ఇక్కడ అంత ఛాన్స్ లేదు. మ్యాక్సిమం ఇక్కడ అంతగా ఏమో అరవరంట. జస్ట్ నార్మల్గా మూవీని ఎంజాయ్ చేయడానికి వస్తారు అంతే. ఓవరాల్గా మూవీ రివ్యూ ఈజ్ గుడ్. ఆఫ్టర్ ఇంటర్వెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు స్టార్టింగ్ నాకు కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ అనిపించి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత అయితే సూపర్ స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఇంటర్వెల్ అంటే గుర్తొచ్చేది పాప్కార్న్ తెచ్చుకొని అసలు నా చిట్టి తల్లి ఇంకా మూవీని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఫైనల్గా మా కల్కి మూవీ అనేది ఇలా అయిపోయింది. ఫైనల్ ఎండింగ్.